ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రెజెంట్ ఈ 'చిట్టి చిలుక' సాంగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతుంది కదా! అండ్ ఒక్క ఫోటోయే అటు ఇటు జూమ్ అవుతూ లిరిక్స్ వచ్చేటట్టుగాన ఈ ఎడిట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీ పిక్స్‌తో కూడా ట్రై చేయండి. ఫస్ట్ మీ మొబైల్‌ని రొటేట్ చేసేయండి. సో దట్ మీరు ఎడిటింగ్ క్లియర్‌గా చూడటానికి అవుతది. దానికోసం ముందుగా ఇన్సర్ట్ యాప్‌ని ఓపెన్ చేసుకోండి. అందులోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళండి. వీడియోస్ అండ్ ఫోటోస్ అనే ఆప్షన్ ఉంటది. ఫోటోస్‌లోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ మొత్తం ఉండేటట్టుగా జూమ్ చేసేసుకోండి. తర్వాత డ్యూరేషన్‌లోకి వెళ్ళి ఒక 30 సెకండ్స్ ఇచ్చేసుకోండి. ఒకవేళ ఎక్కువైతే లాస్ట్‌లో స్ప్లిట్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ 30 సెకండ్స్ ఇచ్చేసుకొని ఓకే చేసేయండి. అక్కడ ఎన్హాన్స్ అని క్లిక్ చేస్తే ఫోటో హెచ్‌డీలోకి కన్వర్ట్ అయిపోతది. అండ్ తర్వాత కరెక్ట్‌గా 4.4 సెకండ్స్ దగ్గర స్ప్లిట్ చేసేయండి. స్ప్లిట్ చేస్తే ఇప్పుడు మనకి 2 పార్ట్స్‌లా ఉంటాయి. ఇటు సైడ్ ఒక పార్ట్, అటు సైడ్ ఒక పార్ట్. ఇప్పుడు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్తే అక్కడ బ్లర్ అనే ఆప్షన్ కనిపిస్తది. అందులోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. బాస్ అని ఉంది కదా! అది దాన్ని సెలెక్ట్ చేసేసుకొని మనం ఇందాక స్ప్లిట్ చేసుకున్నాం కదా! 4.4 సెకండ్స్ దగ్గర అక్కడి వరకు ఈ ఎఫెక్ట్ ఉండేటట్టుగా డ్రాగ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ వల్ల ఫోటో మొత్తం కొంచెం బ్లర్ అయినట్టుగా అనిపిస్తది. స్టార్టింగ్ ఫ్యూ సెకండ్స్ బ్లర్ ఉండి తర్వాత క్లియర్ ఒస్తది వీడియోలో. ఇప్పుడు మ్యూజిక్‌లోకి వెళ్ళి మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ సెలెక్ట్ చేసేసుకోండి. నేనైతే వీడియో నుంచి తీయాలనుకుంటున్నాను. సో, ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో క్లిక్ చేసుకున్నాను. అంతే మన వీడియోకి సాంగ్ సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ సాంగ్ బట్టి మనం లిరిక్స్ టైప్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటది. ఈ సాంగ్ ఫస్ట్ లిరిక్ 'హో అలల' సో, మనం 'హో' ఫస్ట్ టైప్ చేసుకుందాము. అండ్ దానికి రెయిన్బో ఆప్షన్స్ క్లిక్ చేసుకున్నాను. అంటే ఆ కలర్ ఆ టెక్స్ట్ కలర్ రెయిన్బో కలర్స్‌తో వచ్చేటట్టుగా. నెక్స్ట్ 'అలల' టైప్ చేసుకుందాము. మనము 2 వర్డ్స్ ఒక దగ్గర వచ్చేటట్టుగా టైప్ చేసుకుంటున్నాము. సో, ఫస్ట్ వర్డ్ కొంచెం పెద్దగా బోల్డ్ లెటర్స్‌తో ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ కిందనొచ్చే వర్డ్ వచ్చేసి కొంచెం చిన్నగా కర్సివ్‌లో ఉంటే లుకింగ్ బావుంటది. అండ్ దీనికి బ్లూ కలర్ ఇచ్చేసుకుంటున్నాను. ఫస్ట్ దానికి రెయిన్బో ఇచ్చుకున్నాను. దీనికి బ్లూ ఇచ్చుకుంటున్నాను. అండ్ బార్డర్ వైట్ యాడ్ చేసుకుందాము. అండ్ అక్కడ ఫాంట్‌లోకెళ్తే బోలెడన్ని ఫాంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏ ఫాంట్ కావాలంటే అందులోకి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ డౌన్‌లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా! అందులోకి వెళ్తే ఇంకా ప్లెంటీ ఆప్షన్స్ వస్తాయి ఫాంట్‌కి. అందులో అయినా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 'హో' పైనుండి దాని కిందన అలలా వచ్చేటట్టుగా సెట్ చేసేసుకోండి. ఇప్పుడు 'హో' ఫస్టొచ్చి 'అలల' కొంచెం లేట్‌గా వస్తుంది. సాంగ్ వినుకుంటూ 'అలల' ఎక్కడ ఎంటర్ అయిందో అక్కడి వరకు దాన్ని బ్యాక్‌కి సైడ్ జరిపేసుకోండి. అలా అయితే లిరిక్ వచ్చినప్పుడు కరెక్ట్‌గా 'అలల' అన్నది కూడా ఎంటర్ అవుతది. ఇప్పుడు ఆ టెక్స్ట్‌ని క్లిక్ చేస్తే ఎడిట్ అనే ఆప్షన్ వస్తది. ఎడిట్‌లోకి వెళ్ళి అక్కడ సర్కిల్స్‌లా కనిపిస్తుంది కదా! ఆ సర్కిల్స్‌లోకి వెళ్తే మోషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే ఎలా మూవ్ అవ్వాలి అనేది. అక్కడ యారో మార్క్స్ కనిపిస్తున్నాయి కదా! రైట్‌కి, లెఫ్ట్‌కిన. సో, 2 టెక్స్ట్‌లకి అపోజిట్ యారోస్ సెలెక్ట్ చేసేసుకోండి. అంటే ఒకటి రైట్ నుంచి ఎంటర్ అయితే, ఇంకొకటి లెఫ్ట్ నుంచి ఎంటర్ అయ్యేటట్టుగా. ఇప్పుడు లిరిక్ విని 'ఓ అలల' లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి వరకే వీటిని ఉంచేటట్టుగా ముందుకి జరిపేసుకోండి. అంటే పైన లిరిక్స్‌తో పాటు కిందన టెక్స్ట్ కూడా ఇంకా అక్కడితో ఆగిపోయేటట్టుగా జరిపేసుకోండి. అంతే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని డూప్లికేట్ చేసుకుంటూ వెళ్దాము నెక్స్ట్ లిరిక్‌కి. అంటే నెక్స్ట్ లిరిక్ సెపరేట్‌గా టైప్ చేయకుండా దీనిని ఫస్ట్ దాన్ని డూప్లికేట్ చేసుకుంటే సేమ్ లిరిక్ వస్తది కదా! ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్‌లోకి వెళ్దాము. ఎడిట్‌లోకి వెళ్తే ముందు టైప్ చేసిన లిరిక్ కనిపిస్తది. దాన్ని మొత్తం తీసేసి ఇప్పుడు సెకండ్ లిరిక్ టెక్స్ట్ చేసేయండి. 'నాలోనే' అని చెప్పి సెకండ్ లిరిక్ వస్తుంది. ఇప్పుడు దాన్ని టెక్స్ట్ అయిపోయిన తర్వాత పై దాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎడిట్‌లోకి వెళ్దాము. ఎడిట్‌లోకి వెళ్ళి అలలా ఉంది కదా! దాన్ని తీసేసి 'చేరావమ్మా' అని చెప్పి టైప్ చేసేసుకుందాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే, మనం ప్రతిసారి కలరు నెక్స్ట్ రైట్‌కి, లెఫ్ట్‌కి మూవ్ అయ్యేటట్టుగా ఎడిట్ చేసుకున్నాం కదా! ఇంకా అవన్నీ సెపరేట్‌గా ఎడిట్ చేయనవసరం లేదు. డూప్లికేట్ చేయడం వల్ల ముందున్న ఎఫెక్ట్స్ వీటికి కూడా అప్లై అయిపోతాయి. కరెక్ట్‌గా లిరిక్స్ ప్లేస్ బట్టి ఈ టెక్స్ట్‌లని అరేంజ్ చేసుకోండి. అంటే ఎక్కడి వరకు లిరిక్ వస్తుంది, ఏ టైంకొస్తుందన్నది.
అన్న దాన్ని బట్టి టెక్స్ట్ ప్లేస్ ఉంచుకోండి. గుర్తుపెట్టుకోండి మనకు ప్రతిసారి ఒకదానిపైన ఇంకొకటి 2 టెక్స్టులు రావాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అంటే మనం 2 వర్డ్స్ కలిపి ఒక దగ్గర టైప్ చేస్తున్నాం కాబట్టి ఒకదాని మీద ఒకటి అలా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్‌కొచ్చేసి యానిమేషన్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళండి. యానిమేషన్‌లోకి వెళ్ళగానే చాలా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అందులో ఎండింగ్‌లో ఫోటో ఓపెన్ అయినట్టుగా ఒక ఆప్షన్ ఉంటది. అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకొని అక్కడ లైన్ మొత్తం ఫుల్ ఇచ్చేయండి. స్లోగా ఫోటో ఓపెన్ అవుతది. అంతే చూసారా ఫస్ట్ ఫోటో ఎలా ఓపెన్ అవుతుందో. ఇప్పుడు ఎఫెక్ట్స్‌లోకి వెళ్దాము. ఈ ఎఫెక్ట్ ఆప్షన్‌లో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో షేక్ అనే ఆప్షన్‌లోకి వెళ్ళిపోండి. పైన షేక్ అని కనిపిస్తుంది కదా! దాంట్లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. విర్ల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే చేసేయండి. ఇప్పుడు కిందన బాస్ అని చెప్పి ఇందాక బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా! దానిపైన ఇది కూడా కనిపిస్తది. కరెక్ట్‌గా ఫస్ట్ ఆప్షన్ ఎంత వరకు ఉందో ఈ సెకండ్ ఆప్షన్ కూడా అంతవరకు జూమ్ చేసేసుకోండి. 2 కరెక్ట్‌గా మనం స్టార్టింగ్‌లో స్ప్లిట్ చేసుకున్నాం గుర్తుందా? అక్కడి వరకు ఉండేటట్టుగా ఈ 2 ఎఫెక్ట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు మన వీడియోకి ఫస్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇలా ఫోటో ఓపెన్ అయ్యి మధ్యలో లిరిక్స్ వచ్చినట్టుగా వస్తది. తర్వాత సిట్టి సిల్క లిరిక్స్ స్టార్ట్ అవుతాయి. సో, ఇప్పుడు టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇందాక ఆల్రెడీ టెక్స్ట్ చేసాం కదా! వాటిని జస్ట్ డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసుకొని వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్‌లోకి వెళ్ళండి. ఎడిట్‌లోకి వెళ్ళి ముందున్న లిరిక్‌ని క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు చిట్టి అని చెప్పి టైప్ చేయండి. అంటే 2 కిందన ఒక టెక్స్ట్, పైన ఒక టెక్స్ట్ వస్తది కదా! సో, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నేమ్ టైప్ చేసుకోవాలి. ఐ మీన్ వర్డ్. వాటిని టైప్ చేసేసుకొని కరెక్ట్‌గా సాంగ్ లిరిక్ ఎక్కడ ఎంటర్ అవుతుందో ఈ టెక్స్ట్ కూడా అప్పుడే వచ్చేటట్టుగా వాటిని కట్ చేసుకోవడం కానీ, వాటిని పెంచుకోవడం కానీ చేసుకోండి. ఇంకా ఇప్పుడేంటంటే ఇందాక టెక్స్ట్ అంతా మిడిల్‌లో ఉంచేసాం కదా! బట్ ఇప్పుడు అలా ఉంచకూడదు. ఇప్పుడు ఈ టెక్స్ట్‌ల ప్లేస్ చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే ఒక లిరిక్ రైట్ సైడ్‌లో ఉంచుకుంటే ఇంకొకటి లెఫ్ట్ సైడ్‌లో. అంటే అన్ని లిరిక్స్ వేరు వేరు ప్లేస్‌లో ప్రెజెంట్ అయితున్నట్టుగా మనం పెట్టుకోవాలి. ఫోటోనేం కదపొద్దు. జస్ట్ టెక్స్ట్ చేసేసి వాటి ప్లేస్ మాత్రం చేంజ్ చేసేయండి. ఇంకా సాంగ్ మొత్తం అలానే టెక్స్ట్ చేసేసుకోండి. జస్ట్ వాటిని ముందున్న టెక్స్ట్‌లని కాపీ చేసేయడం, టెక్స్ట్‌ని రిమూవ్ చేసేసి కొత్త లిరిక్ టైప్ చేసేయడం అంతే. ఇంకా మొత్తం టెక్స్ట్ చేసే వీడియో చూపించలేదు. వీడియో లెంతీ అయిపోతది. ఇదిగో నేను టెక్స్ట్‌లన్నీ ఫోటో కదలట్లేదు. టెక్స్ట్‌లన్నీ చూసారా వేరు వేరు పొజిషన్‌లో ఇచ్చుకున్నాను. సేమ్ ఇలానే మీరు కూడా టైప్ చేసేసుకోవాలి. లిరిక్స్ అన్నీ టైప్ చేసేసుకున్న తర్వాత వాటిని ఎక్స్‌పోర్ట్ చేసేయండి ఆ వీడియోని. ఆ వీడియో ఎక్స్‌పోర్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్‌కొచ్చేసి న్యూలోకి వెళ్ళి వీడియోస్‌లోకి వెళ్ళి ఇందాక ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాం కదా వీడియో. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. సేమ్ ఇందాకట్లానే మళ్ళీ 4.4 సెకండ్స్ దగ్గర ఈ వీడియోని స్ప్లిట్ చేసేసుకోండి. ఇప్పుడు 2 వీడియోస్‌లా మనకి విజిబుల్ అవుతాయి కదా! ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది కదా! సెకండ్ పార్ట్ స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఆ లిరిక్ సిట్టి సిల్క్ అని వస్తుంది కదా! లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరకొచ్చేసి ఆ చిట్టి చిలుక కనిపించేటట్టుగా జూమ్ చేసుకోండి. అండ్ ఫేస్ కూడా కనిపించాలి. లిరిక్ కూడా కనిపించాలి. అక్కడ వైట్ లైన్ కనిపిస్తుంది కదా! ఆ వైట్ లైన్‌ని 2 కీ ఫ్రేమ్స్ మిడిల్‌లో ఉంచి పైన ఆప్షన్స్ ఉన్నాయి కదా! వాటిని సైడ్‌కి స్క్రోల్ చేయాలి. లాస్ట్‌లో ఏస్ అని ఒక గ్రాఫ్ సింబల్ ఉంది కదా! అందులో సెకండ్ రోలో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సేమ్ అలాగే ఇప్పుడు థర్డ్ కీ ఫ్రేమ్ ఇచ్చేసుకోవాలి. అంటే థర్డ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసుకొని మళ్ళా జూమ్ చేసేసుకోండి. అది జూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిడిల్‌లో ఆ వైట్ లైన్ ఉంచి ఆ గ్రాఫ్ సెకండ్ గ్రాఫ్ సెలెక్ట్ చేసేసుకోవడమే. సేమ్ అన్ని లిరిక్స్ కూడా లిరిక్ కంప్లీట్ అవ్వగానే ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి లిరిక్ ఎక్కడైతే ఉందో ఆ లిరిక్ పైకొచ్చేటట్టుగా ఫోటోని జూమ్ చేసేసుకోవటమే. ఫోటో జూమ్ అయిపోయిన తర్వాత గ్రాఫ్‌లోకి వెళ్ళి సెకండ్ రోలో నుంచి సెకండ్ గ్రాఫ్ సెలెక్ట్ చేసేసుకుంటే దానివల్ల స్మూత్ మూవింగ్ వస్తది. మనం ఎంత ఫాస్ట్‌గా జూమ్ చేసేసినా అది చాలా స్మూత్‌గా జూమ్ చేసినట్టుగా వస్తదంతే. అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్లీజ్ ఇంకొకసారి బ్యాక్‌కి స్కిప్ చేసి చూడండి. అలా అన్ని లిరిక్స్‌కి చేసేసుకోండి. అలా అన్ని లిరిక్స్ జూమ్ చేసుకునేసరికి వీడియో ఇన్‌పుట్ ఇలా ఉంది. అదండి ఈ వీడియో. ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.